నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి చనిపోయి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిందండి. అయినా ఇంతవరకు ఆ కేసు మీద హంతకులు ఎవరు ఇంతవరకు గుర్తించలేదు. దాని మీద వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు రాష్ట్రపతి గారికి లేఖ రాశారు. మా మీరే న్యాయం చేయండి, మా నాన్న చనిపోయి 7 సంవత్సరాలైంది, ఏమీ తేల్చలేరా, 7 ఏళ్ళైనా ఏమీ తేల్చలేరా అని రాష్ట్రపతి గారికి లేఖ రాసింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మార్చి 15, 2019 మరణించారండి. అది పులివెందల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆయన తన స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మరణించారు. మొదట గుండెపోటు అనుకున్నప్పటికీ తర్వాత విచారణలో అది హత్యగా తేలింది. అది మా వివేకానంద రెడ్డి గారి గురించి మనకు అన్ని విషయాలు తెలుసండి. ఇప్పుడు సునీత గారు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు. మా నాన్న చనిపోయి 7 సంవత్సరాలైంది, మాకు న్యాయం చేయండి అని ఆయన చెప్తుంది. వివేకానంద రెడ్డి గారి కూతురు ఏం చెప్తుందనంటే, వివేక అసలు అంతకల్ని గుర్తించాలి, జగన్కు మరణ వార్త ముందు ఎలా తెలిసింది, అత్యంత కీలకమైన దీనిని వెలికి తీయాల్సి ఉంది, కేసు దర్యాప్తుల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, కిరణ్, అర్జున్ రెడ్డి మెసేజ్లపై ముక్కుబడి విచారణ, కేసుకు సంబంధించి 6 చనిపోయారు, వీరంతా ఒకే తరహాలో మృతి చెందారు, అనుమానం ఉంది, మీరే న్యాయం చేయండి, రాష్ట్రపతికి వివేక కుమార్తె సునీత గారు లేఖ రాశారండి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా పనిచేసిన నాయకుడు హత్య కేసులో నిజాలు బయటకు రావడం మా కుటుంబానికే కాదు, న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా అవసరం. భయం, పక్షపాతం, ఒత్తిడి లేకుండా ఓర్పుతో నిజాన్ని వెలికి తీసేలా సమగ్ర దర్యాప్తు కోరుతున్నా అని రాష్ట్రపతి గారికి లేఖ రాశారండి వివేకానంద రెడ్డి గారు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించి అసలు హంతకులను గుర్తించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 6 పేజీల లేఖ రాశారు. మా నాన్న దారుణ హత్యకు గురై 7 ఏళ్ళైంది, ఇప్పటికైనా న్యాయం చేయండి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి గారు పరిస్థితి మనం చూస్తే, ఆయన చనిపోయి 7 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు కూడా అది ఎవరు చంపారో ఏమి అనేది కూడా తెలియట్లేదు. అట్లుంది ఇప్పుడు ఉండే దర్యాప్తు సమస్యల యొక్క పరిస్థితి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కీలక పరిణామం మనం చోటు చేసుకునిందండి. తన తండ్రి దారుణ హత్యకు గురై 7 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ తన కుటుంబానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి గారికి లేఖ రాశారండి. ఏమరంటే, వివేక హత్య కేసులో ఎలుగులేక రాని కొన్ని కీలక అంశాలను సునీత రెడ్డి గారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న విషయాల్లో జోక్యం కోరడం లేదని, సిబిఐ దర్యాప్తులోని ఎలికిరాని నిజాలు బయటకు రావడమే తన ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఈ లేఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, కేబినెట్ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్లతో పాటు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు కూడా పంపారండి. ఎందుకంటే మా నాన్నగారు సామాన్య వ్యక్తి కాదు, ఎన్నో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, అట్లాంటి ఆయనకి న్యాయం జరగకపోతే ఎలా అని వివేకానంద రెడ్డి గారు కూతురు బాధపడుతుందండి. ఎందుకంటే ఈ పరిస్థితి చూసుకుంటా పోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు ఎవరు కారకులు ఏమనేది కూడా ఇంతవరకు తెలియట్లేదు. ఎందుకంటే మా నాన్న దారుణ హత్యకు గురి 7 ఏళ్ళు దాటుతున్న నిజాలు తేలలేదు. నా తండ్రి వివేక దారుణ హత్యపై ప్రతి దశలోనూ నా ఆందోళన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లా. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సిబిఐ గుర్తించలేదు, నగదు ఎలా సమకూరింది తేల్చలేదు, నిందితులు పరస్పర సంబంధాలు, వారి కదలికలు, ఏ సమయంలో ఎక్కడున్నారనే సమాచారం గుర్తించలేదు, హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రను ఛేదించలేదు, హత్య విషయం జగన్కు ముందుగానే ఎలా తెలిసింది, ఈ విషయంపైన లోతైన దర్యాప్తు చేయలేదు, ఆయా కీలక విషయాలను స్పష్టంగా వెలికి తీయాల్సి ఉంది అని రాష్ట్రపతి గారికి రాసిన లేఖలో సునీత గారు చెప్పారండి. ఎందుకంటే
పులివెందుల్లోని నివాసంలో వివేకానంద రెడ్డి గారి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతే అది మనకంతా తెలుసు. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు అందరూ కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపారని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఎలక్షన్లో దాన్ని వాడుకొని కూడా అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. 5 ఏళ్ళు పరిపాలించిన సొంత చిన్నాన చనిపోయిన దాని మీద దాన్ని ఎవరు చంపారు ఏమనేది వెలికి తీయలేకపోయారు. తర్వాత సిబిఐ వాళ్ళు ఎంటర్ అయ్యి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి దీంట్లో సంబంధాలు ఉన్నాయని కొంతమంది చాలా మందిని అరెస్ట్ చేయడం, ఇప్పటికీ కొంతమంది జైల్లో ఉండడం, కొంతమంది తప్పించుకోవడం ఇలా జరిగింది. అయినా 7 ఏళ్ళు అయినా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇంతవరకు బయటపడలేదండి. ఏమనంటే ఛార్జ్ షీట్లో వివేక మరణ వార్త 2019 మార్చి 15 తెల్లవారుజామున వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరిన అంశాన్ని సిబిఐ తన అదనపు ఛార్జీలో ప్రస్తావించింది. కానీ వివేక చనిపోయారని బహిరంగం కాకముందే జగన్కి ఎలా తెలిసిందో సిబిఐ స్పష్టంగా తేల్చలేదు. దర్యాప్తు సమస్యపై నేను ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు, కానీ సిబిఐ స్వయంగా ప్రస్తావించిన ఇంతటి కీలక అంశాన్ని పూర్తి తేల్చాలని దారుణ హత్యకు గురైన ఒక మాజీ మంత్రి కుమార్తెగా నేను వినిపిస్తున్నా. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు అని సిబిఐ కుమార్తె చెప్తుందండి. ఇది దీంతో ఈ కేసు దర్యాప్తు పురోగతిపై అనుమానం కూడా నెలకొల్లిందని, దీంతో తాను సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. 2020 జూలై 9న కేసు నమోదు చేసి 2021 అక్టోబర్ 26న ప్రాథమిక అభియోగ పత్రం, 2022 ఫిబ్రవరి 3న మొదటి అనుబంధ, 2023 జూన్ 30న మరో ఛార్జ్షీటు దాఖలు చేసినట్లు వివరించారు. నిష్పక్షపాత విచారణకు సంబంధించి తన ఆందోళన పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఏపీ ఎలుపుల విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు. తన పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు A2 కిరణ్ యాదవ్, ఎస్ అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సందేహాల మార్పిడిపై మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశించిన సిబిఐ మాత్రం 4 సాక్షులను విచారించి కొత్త ఆధారాలు ఏమీ లభించలేదని 3వ ఛార్జిషీట్లో కోర్టుకు తెలిసిందని సునీత గారు పేర్కొన్నారండి. ఎందుకంటే మరిన్ని విషయాలు కోర్టుకు చెప్పాము. ఏమనంటే, నా తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన కుమార్తె సునీత చెప్తున్నారండి. శనివారం వివేక 75వ జయంతిని పురస్కరించుకొని కడప జిల్లా పులివెందుల్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులర్పించారు. వివేక సత్యమణి సౌభాగ్యమ్మ, అల్లుడు రాజశేఖర రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, వివేక అభిమానులు పాల్గొన్నారు. అనంతరం సునీత గారు మాట్లాడుతూ వివేక హత్యపై ఎప్పటికీ ఎన్నో మార్లు కోర్టును ఆశ్రయించినా అన్నారు. 8 ఏళ్ళు అవుతున్న న్యాయస్థానం కోసం పోరాడుతూ ఉన్నట్లు చెప్పాను. పలు విషయాలపై ఇంకా విచారణ చేయాల్సి ఉందని కూడా ఆమె కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారండి. వివేక మరణించిన విషయం తెల్లవారుజామున 5:30 గంటలకే జగన్కి ఎలా చేరిందనే విషయంపై విచారణ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆ వార్త అందరికీ ఉదయం 6:15 తెలిసింది. అంతకంటే ముందే జగన్కి ఎలా తెలిసిందనే విషయాన్ని బయటకు తేవాలని కోరారు. చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇప్పటి వరకు కూడా పూర్తి విచారణ జరగలేదని, తన తండ్రికి న్యాయం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికంటే ముందు ఎలా తెలిసిందని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో పరిస్థితిని చూస్తే ఆయన అన్నిటికీ కూడా హెలికాప్టర్లో తిరుగుతారు. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య విషయం తెలిసి రోడ్డు మార్గాన వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలా తెలిసింది, అందరికి 6:15కు తెలిసిందని, జగన్మోహన్ రెడ్డి గారు మరొక 5:30కే తెలిసిందని ఎలా తెలిసింది అనేది కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేస్తున్నారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళకే న్యాయం చేయలేకపోయాడు. ఆయన తోడబుట్టిన చెల్లెళ్ళు ఒక ఆయన అయితే ఇంకొక ఆయన సొంతం బాబాయ్ కూతురు, ఇద్దరు చెల్లెళ్ళకు కూడా న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడుగా, కానీ సొంత బాబాయిని ఎవరు చంపారు అనే విషయాన్ని మటుకు తేల్చలేక
పోయాడు. ఇద్దరు చెల్లెలకు న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారి హత్య పరిస్థితి ఏమి అనేది రాష్ట్రపతి గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడైనా ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని పదవులు అనుభవించిన వివేకానంద రెడ్డి గారికే న్యాయం జరగలేదంటే ఇంకా సామాన్యునికి ఎలా న్యాయం జరుగుతుందని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడానికి కూడా ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొనైనా సరే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన వాళ్ళకు శిక్ష పడాలనేదే వైఎస్ సునీతారెడ్డి గారు తన లేఖలో రాశారండి. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.